హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి పల్నాడు కిచెన్. ఈరోజు మరో సరికొత్త రెసిపీతోటి మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కొబ్బరి జున్ను. మనకి ఇంట్లో సాధారణంగా కొబ్బరి అనేది మిగిలిపోతుంటుంది కదా, అప్పుడు ఏం చేయాలో అర్థం కాదు కదా. ఇలా సింపుల్గా, టేస్టీగా, ఫ్లఫీగా ఈ రెసిపీని ప్రిపేర్ చేయండి. మరి ఎందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్దామా. ఇక్కడ నేను కొబ్బరిని ఒక హాఫ్ తీసుకుంటున్నానండి. వీటిని వాటి వెనకాల బ్యాక్ పార్ట్ మొత్తం తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను. నాకు ఇవి మొత్తం ఒక చిన్న బౌల్కి వచ్చాయి. వీటిని ఇప్పుడు మిక్సీ జార్లో యాడ్ చేసుకొని ఫస్ట్ వాటర్ ఏమి యాడ్ చేసుకోకుండా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ తీసుకొని ఈ మొత్తాన్ని ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత దీనిలోనికి కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ మనకి స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన తర్వాత మనం ఏ గిన్నెలో అయితే చేయాలనుకుంటున్నామో అదే గిన్నెలో ఒక క్లాత్ కానీ లేకపోతే స్ట్రైనర్ కానీ తీసుకొని ఇలా కొబ్బరిని యాడ్ చేసుకొని ఈ కొబ్బరి నుండి కొబ్బరి పాలను సపరేట్ చేసుకోవాలి. ఇలా వచ్చిన కొబ్బరి పొడిని మిక్సర్ జార్లో యాడ్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని సేమ్ ఇదే ప్రాసెస్ ఒక 2 టైమ్స్ కంటిన్యూ చేయండి. ఈ విధంగా చేసిన తర్వాత వచ్చిన కొబ్బరి పొడిని వేస్ట్ చేయకుండా హీట్ చేసి కానీ లేకపోతే ఆరబెట్టి కూరల్లో వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ పాలని ఒక బౌల్లోనికి ఒక 1/2 కప్పు తీసుకుంటున్నాను. మిగిలిన పాలని స్టవ్ మీద పెట్టి మరగనివ్వాలి. ఇప్పుడు ఇందాక ఉంచుకున్నాం కదా, దానిలో ఒక 4 స్పూన్స్ కార్న్ఫ్లోర్ యాడ్ చేస్తున్నాను. కార్న్ఫ్లోర్ ప్లేస్లో బియ్యపిండి అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎక్కడ ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మన పాలని చూద్దాము. చూడండి, మరుగుతున్నాయి. వీటిని ఒకసారి గరిటె తీసుకొని మొత్తం కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మన కార్న్ఫ్లోర్ మిక్స్ని దీనిలో యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేస్తున్నప్పుడు మనకు కార్న్ఫ్లోర్ అనేది దగ్గర పడుతూ చిక్కగా అవుతుంది. ఇప్పుడు దీనిలోనికి నేను బెల్లాన్ని యాడ్ చేశాను. ఒక 1/2 కప్పు పైన తీసుకున్నానండి. అలాగే ఇలాచీ పౌడర్ని తీసుకొని మొత్తం ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. మనకి బెల్లం మొత్తం కరిగేంత వరకు మిక్స్ చేసుకోవాలి. చూడండి, మనకి ఇప్పుడు ఈ మిశ్రమం మొత్తం బాగా చిక్కబడుతుంది కదా, ఇలానే బాగా చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు దీనిలోని కొంచెం నేను నెయ్యిని యాడ్ చేస్తున్నాను. మీకు నెయ్యి కానీ ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. చూడండి, మనకి ఏ విధంగా ఉడికిందో కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా థిక్గా ఉండాలి. ఇంతకంటే ఎక్కువ వస్తే మళ్ళీ గట్టిపడుతుంది. ఇప్పుడు ఒక గిన్నెకి నెయ్యి కానీ ఆయిల్ కానీ రాసుకొని దానిలోనికి ఈ మిశ్రమం మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ట్యాప్ చేసుకుంటూ మొత్తం అడ్జస్ట్ చేసుకొని ఒక 1 అవర్ పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టిన తర్వాత చూడండి, మనకి బౌల్ నుంచి దాని అంతటికి అదే సపరేట్ అవుతుంది కదా. ఇప్పుడు దీన్ని ఒకసారి డిమౌల్డ్ చేసుకుందాము. చూడండి, మనకి ఎంత చక్కగా వచ్చిందో. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో మిగిలిన కొబ్బరితో ఈ విధంగా ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.